కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ సైబర్ క్రైమ్. రచన శ్రీ వల్లూరి విజయ్ కుమార్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. 74 సంవత్సరాల శ్రీ వల్లూరి విజయ్ కుమార్ పెరిగింది, చదివింది ఒకప్పుడు మద్రాసులో. గ్రాడ్యుయేషన్ చేశారు. అప్పటి నుంచి కథలు, కవితలు రాస్తున్నారు. అప్పటి ఆంధ్రపత్రిక, యువ, జ్యోతి మాసపత్రికలలో కొన్ని కథలు ప్రచురితమయ్యాయి. తర్వాత ఒక 50 ఏళ్లు సేల్స్ మ్యాన్ ఉద్యోగం, మాటలు అమ్ముకుంటూ మళ్లీ ఓ 3 ఏళ్లుగా కథావ్యాసంగం ప్రారంభించారు. వార్ధక్యంలో సహరి, సాక్షి, కథామంజరి, జాగృతి పత్రికలలో వీరి కథలు ప్రచురించబడుతున్నాయి. కథలో ఒక సున్నితమైన సందేశం ఉండాలి. చదివాక పాఠకుడు ఒకసారి ఆలోచించాలి. అమ్మయ్యా, మంచి కథ చదివాను అనుకోవాలి. ఊహల్లో తేలిపోకుండా వర్తమానంలో బతకాలి అంటారు శ్రీ వల్లూరు విజయ్ కుమార్ గారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. ఏమండోయ్, ఇది విన్నారా అంటూ మా ఆవిడ. ఏది విన్నా, ఏది చదివినా నాతో పాలు పంచుకోవడం ఆమెకు అలవాటు. మరి నాక ఆఫీస్ టైం అయిపోతోంది. ఆవిడ గారు అదేం పట్టనట్టు ప్లేటు బల్ల మీద పెట్టి కుర్చీ లాక్కుని కూర్చుంది. సైబరాబాద్ పోలీసులు భలే తెలివైన వారండోయ్. అవును, వెంటనే ఒప్పేసుకున్నా. ఏమైంది ఏమిటి? స్పూన్లో ఉప్మా కెలుకుతూ అడిగాను. ఒకటో అరో జీడిపప్పులు ఉండకపోతాయా అని ఆశ. గచ్చిబౌలి దగ్గర 2 నైజీరియా వాళ్ళు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే పట్టేసుకున్నారండోయ్. అయి ఉంటుంది. నైజీరియా వాళ్లలో కొంతమంది దొంగ విధవులుంటారులే. పోనీలెద్దు, మనకెందుకు. ఉప్మా బాగుంది. ఎప్పుడూ తిండికోలే. అయినా అనుమానాస్పదంగా తిరగడం అంటే ఏంటండి? ఎలా తిరుగుతారంటారు? ప్రశ్నించింది. ఇప్పుడు చెప్పకపోతే కాఫీ రాదు. మరి తనకెలా అర్థమయ్యేలా చెప్పడం? చూడు, నేను ఆఫీసు నుండి వచ్చి చొక్కా మేకకి తగిలిస్తానా? నీకు 10ో 11 కావాలనుకో, మెల్లిగా పనున్నట్టు చొక్కా దగ్గరికి వచ్చి ఇటు అటు చూస్తున్నావు అనుకో, నేను వచ్చి ఎలాగో కొంత లాగేయడానికి. అదన్నమాట అనుమానాస్పదంగా తిరగడం అంటే. మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. పోపుల పెట్టిలో డబ్బులు మాయమైపోతూ ఉంటే ఏమో నేనే పరధ్యానంగా వాడుకుంటున్నాను అనుకున్నా. అయితే ఇది మీ పనే అన్నమాట. ఇంకాసేపు ఉంటే నన్ను సైబరాబాద్ పోలీసులకు పట్టించేలా ఉంది మా ఆవిడ. టైం అవుతోంది, వచ్చి మాట్లాడతా అంటూ జారుకున్నాను. బస్సు విండో సీట్ ఖాళీ. కూర్చుని ఇంక మొబైల్ చూస్తుంటే సరి ఆఫీస్ ఇట్టే వచ్చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. గరగర గొంతు చెవి పక్కనే. తిరిగి చూస్తే ఎప్పుడొచ్చి తగలడ్డాడో మరి. నల్లగా, ఇంత పెద్ద పెదాలతో, నవ్వు కూడాను. నైజీరియా వాడు. బస్సు సైబరాబాద్ దాటేసింది. నన్ను కాదేమో అన్నట్టు కిటికీ వైపు తిరిగా. వదలడే. మళ్ళీ క్షమించమంటున్నాడు. అప్పుడు చూశా, వాడి పక్క ఖాకీ కండక్టర్. మాస్టారు, చెప్పండి సార్, 10 రూపాయల టికెట్కి 500 నోటిస్తే ఎలా సార్? వాడిని తెలుగు నేర్చుకోమని చెప్పండి, లేదు చిల్లర దగ్గర ఉంచుకోమని చెప్పండి అంటే కండక్టర్ కూడా వీడి ముందు బలహీనుడైపోయాడు. టికెట్ ఇవ్వలేడు, దిగిపోమని చెప్పలేడు. మరి ధైర్యం చేసుకుని నాకొచ్చిన ఇంగ్లీషు వాడి ముందు గుప్పించేశా. ఇది బస్సు బాబు, అంత పెద్ద నోటికి చిల్లరుండదు, చేంజ్ ఇవ్వు. ఆ మొండివాడు నోటు కాస్త నా చేతిలో బలవంతంగా పెడుతూ ప్లీజ్ హెల్ప్ అని ఒకే పాట. వీడిని వదిలించుకుందామని పర్సు తీశాను. పోనీ 100కి చిల్లర ఉంది కదోయ్. టికెట్ నైజీరియాకి ఇచ్చేసి చిల్లర నాకు ఇచ్చేశాడు ఖాకీ బస్సు బాబు. ఏదో చెప్పబోయాడు నైజీరియా. ఈ 500 ఉంచేసుకో, వచ్చే జన్మలో చిల్లర పుచ్చుకుంటాను అని అంటాడనుకున్నా. నైజీరియా నా చెయ్యి పట్టుకుని ఊపేశాడు గట్టిగా. పోనీలే, వీడికి ఎప్పుడో రుణం, అది ఇలా తీరింది. పరోపకారార్థం ఇదం శరీరం. మాస్టారు, వెధవకి ఇయ్యకుండా ఉండాల్సింది. నాటకాలండి వెధవలు, ఇలాంటి ట్రిక్కులు నేర్చారు. దీన్నే బోడి సలహా అంటారు. వెనక నుండి ఎవడో పడేశాడు ఉదారంగా. ఎప్పుడూ లేని రద్దీ సాయంత్రం బస్సులో. అలాగే పూసుకుని తోసుకుని ఎక్కేశాను. పైకెళ్ళండి, పైకెళ్ళండి, పైకి వెళ్ళమంటూ కండక్టర్ గోల.
వాడు మాత్రం అమ్మాయిల్ని ఆంటీలను తోసుకుంటూ తిరిగేస్తున్నాడు. డ్యూటీలో భాగంగా. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవా, అంతే కదా. ఆ జనంలో కష్టం మీద పర్సు తీసి టికెట్ తీసుకున్నా. ఎక్కేవాళ్ళు వెనక్కి, దిగేవాళ్ళు ముందుకి తోసేస్తున్నారు. నిస్సహాయంగా అటు ఇటు చూశా. నా వెనకే నల్ల మేఘాల్లా నైజీరియా కుర్రాళ్ళు దొరకపుచ్చుకుని 2 సీట్లలో కూర్చున్నారు. ఒకడు జేబులోంచి ఏదో పొట్లం తీసి నోట్లో వేసుకుని బావుందన్నట్టు కళ్ళెగరేస్తున్నాడు. వాడి ఫ్రెండ్ కాబోలు రాత్రి కూడా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఇంకొకడు. తెల్లగా పళ్ళు మాత్రం నవ్వుతున్నాయి. అంతమందిలోనూ వాళ్ల వంక చూడ్డానికే భయం వేసింది. విన్నవి, చదివినవి, వద్దు బుర్రో అంటే మా ఆవిడ చెప్పినవి ఇలా సైబర్ క్రైములు జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. వచ్చే స్టాప్లో దిగిపోతే ఇల్లు దగ్గర. తోసుకుంటూ దారి చేసుకుంటూ హమ్మయ్య ఒక్క గెంతులో దిగేశా. 4 అడుగులు నడిచానో లేదో వెనకాల ఏవో ఆకారాలు చీకట్లో కదులుతున్నాయి. 3 నైజీరియా వాళ్ళు పిలిచినట్టు దిగిపోయారు. హే అని అరుస్తూ ఒకడు ముందుకు వంగాడు. రెండోవాడు వాడి భాషలో ఏదో అరుస్తున్నాడు. మళ్ళీ మొదటివాడు హే. సందులో 4 అడుగులు వేసి పరుగు పెట్టినట్టు ఇల్లు చేరుకున్నా. భార్యమణి ఏమింత ఆలస్యం అన్నట్టు చూసి క్రైమ్ ఛానల్లో లీనమైపోయింది. అప్పుడు అరిచాను కెవ్వుమని. మీ మండితనం మీదే, వింటారా పాడా. అయినా ఇంట్లో ఉంటే ఎవడో దొబ్బేస్తాడని డబ్బంతా పర్సులో కుక్కేసి ప్యాంటు జేబులో పెట్టుకోవద్దయ్యా అంటే వింటారా. పర్సు పోయి నేను ఏడుస్తుంటే భార్యామణి క్లాసు పీకుతుందా. నిస్త్రాణగా గ్లాసుడి నీళ్లు గటగట తాగి కూలబడ్డా. ఒళ్ళంతా చెమట్లు. వెళ్ళి పోలీసు కంప్లైంట్ ఇచ్చిరండి. ఉచిత సలహా ఇచ్చింది నా సాధ్వి. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, బస్సు దిగినప్పుడు నా వెనకాల నైజీరియా కుర్రాళ్ళు ఇకలు పకపకలు. ఒకడు హే అని ఆనందంగా అరవడం. ఇది వాళ్ల పనే. పర్సు పోయే, దానిలో ఉన్న ఆధార్ కార్డు పోయే, డెబిట్ కార్డులు పోయాయి కదా. సరే కర్మ, తలుపేసిరా. అలా విసురుగా చూసి గుమ్మం దగ్గరికి వెళ్ళిందల్లా మాట పెగలక చేష్టలుడిగి. ఆవిడ వెనక బాడీగార్డులా నల్ల కళ్ళద్దాల నైజీరియా. గుండెలు అవిసిపోవడం అంటే అప్పుడు తెలిసొచ్చింది. యు ఆర్ సబ్రామ్ అన్యామ్. నల్ల నైజీరియా నా పేరుని ఎలా తెలుసుకుందో కానీ ఇలా కూడా పలకొచ్చని అర్థమైంది. లోపలికొచ్చింది కళ్ళజోడు. హే మ్యాన్, యూ లాస్ట్ పర్సా, రివర్స్ పాకెట్. హే. తెల్లపళ్ళు నవ్వుతూ పర్సు నా చేతిలో పెట్టాయి. ఆధార్ కార్డ్, మ్యాన్, అడ్రస్, గుడ్ నైట్. నా థ్యాంక్స్కి కూడా ఎదురు చూడని నైజీరియాలు చీకట్లో కలిసిపోయాయి. మీరింతవరకు సైబర్ క్రైమ్ కథ విన్నారు. రచన శ్రీ వల్లూరి విజయ్ కుమార్. 8855511950. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ సహరి అంతర్జాల వారపత్రికలో ప్రచురితమైంది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి